ఇప్పుడు నూరుకొని వేసుకున్న మసాలా పొడే ఈ మటన్కి సీక్రెట్. అసలు రుచి రావాలంటేనే ఈ పొడి అయ్యింది. నువ్వు ఎంత వండినా దండగే. మటన్ చూస్తుంటే నోరు ఊరాలి సరస్వతి. అంత తొందరగా చేసుకునే ఫ్రై కూర ఇది. ఇక చూడు ముక్క ఎట్లా ఉడికిందో మెత్తగా. చిన్నపిల్లలకైతే ఇట్లా ముక్కలు చేసి ముద్దగా తినిపించచ్చు. మూతే పెట్టుకొని ఉడికించుకుంటేనే మటన్ ఇట్లా వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోరు, దీనికి సీక్రెటే అది. ధనియాలు ఒక 3 చెంచాలు, మిరియాలు ఒక 5-6 గింజలు, లవంగాలు ఒక 6-7, యాలక్కాయలు ఒక 4, దాచిన చెక్కలు ఒక 3 ఇంచుంచి, షాజీర ఒక చెంచా. ఇవన్నీ మంచి పండుగ ఇగో ఇట్లా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు పండుగ వేపుకోవాలి. ఇగో మసాలాలు మంచిగా వేగినాయి. ఇప్పుడు తీసుకొని అక్కడ ఇప్పుడు మనం మసాలాలు వేపుకున్న కళాయిల్నే నూనె పోసుకుంటున్నా కూర వండుకోవడానికి. ఒక 3 చెంచాల నూనె, ఎందుకంటే మటన్ కాబట్టి నూనె మంచిగానే వేసుకోవాలి. ఇగో నూనె కొంచెం వేడి కాగానే మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. కేజీ మటన్ ఇది. మంచి కడుక్కొని తేటగా వేసుకోవాలి. ఫ్రై కాబట్టి నూనె మామూలుగా వేడైనా చాలు. ఇగో ఇట్లా మంచి గలబెట్టుకోవాలి. గలబెట్టుకొని మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ నీరంతా వస్తుంది అన్నట్టు. ఇగో సన్న మంట మీద మంచిగా మగ్గబెట్టిన కూరను చూడు మూత వేసుకొని అప్పుడప్పుడు గలబెట్టుకుంటే ఆ నీరంతా పోయి మంచిగా నూనె వచ్చేంత వరకు మగ్గింది. ఇప్పుడు మనం మూత తీసుకొని మగ్గబెట్టుకుందాం మళ్ళీ కొద్దిసేపు. కూర నేను ఇంకా కొద్దిసేపు మంచిగా వేపుతా. ఇది వేపే వరకే నువ్వు మన ముందర వేపి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవి నూరకరాకు. సరే. మంచిగా నీడకు కూర్చున్నా, గుడిసేసిన నీడ వచ్చింది. అత్తమ్మ ఆడ వంట చేస్తే నీడ దంచుతున్నా. ఇంక ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడైతే వేయించుకున్న మసాలాలు నూరుదాం. ఇప్పుడు మెత్తగా దంచుకున్నాం వీటిని మసాలాలు. ఇగో మసాలాలు మంచిగా ఇట్లా నూరుకున్నాక ఇలా ఎల్లిపాయ వేసి నూరుకుంటే మటన్కైనా చికెన్కైనా అప్పుడప్పుడు నూరుకుంటే ఎల్లిపాయ వేసుకొని బాగుంటుంది. ఇది ఒక సీక్రెట్. ఇది ఒక సీక్రెట్. ఈ మసాలాల్లో ఎల్లిపాయ వేసి నూరుకుంటే అంతులేని రుచి వస్తుంది. ఇగో ఎల్లిపాయ వేసుకొని మంచిగా ఇట్లా నూరుకొని ఇగో ప్లేట్కి పెట్టుకొని తీసుకుపోవాలి. తీసుకొని మసాలా వేసుకున్నామంటే కూరని అదిరిపోవాలి. అసలు ఆ కూర కంటే ఈ మసాలా వాసన ఊరు చుట్టుకోవాలి. వెల్లుల్లి వేసాక ఎక్కువ స్మెల్ వస్తుంది. పక్కన వాళ్ళు అడుగుతారు ఏంది మసాలా గమగమలా ఆడుతుంది అంటారు ఇట్లా నూరుతుంటే నేను. కానీ ఇగో మటన్ మంచిగా ఎర్రగా పండుగ వేగింది చూడ్రి, ఎంత బాగా వేగిందో. ఇట్లా వేపుకోవాలి. ఫ్రై అంటేనే ఇట్లా ఈ కలర్ రావాలి మటను. ఇగో మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా పసుపు, కారము, మసాలాలు జిట్టంగా వేసుకోవాలి. ఇగో ఒక 1/2 చెంచా పసుపు, అల్లం పేస్టు ఒక 2 చెంచాలు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అంతా ఉడికించుకోవాలి అల్లాని. మరి ఎమ్మటే కారం వేసినాం అనుకో కొద్దిగా పచ్చివాసన కొడుతుంది అల్లం. ఇంకో అల్లం మంచిగా ఇట్లా పచ్చివాసన పోయినంతసేపు మగ్గించుకొని ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఇంకో మసాలాలు దినుసులు వేసినాం కాబట్టి కారం చూసి వేసుకొని మంట అనకుండా ఒక 2 చెంచాల కారం. కారం కూడా కొద్దిగా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే ముక్కకు పడుతుంది, మంచిగా ఉంటుంది. సన్న మంట పెట్టుకోరి సరస్వతి. సిమ్ అయితేనేమో సిమ్లో పెట్టుకో, పొయ్యి అయితే గ్యాస్ పొయ్యి. ఇదైతేనేమో మంట తక్కువ పెట్టుకో, మంచిగా పండ్లు లేపినట్టు ఇట్లా వేపుకోవాలి. మటన్ మస్తు వచ్చింది అసలుకి. ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత టేస్ట్గా ఉంటుంది. ఇదైతే ఒక చిన్న చెంచాడంతా ఉప్పు. మటన్లో ఎప్పుడైనా ఫ్రైలా మనం మెత్తటి ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకున్నాం అనుకో కరగదు నూనెకి. ఇంకో ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలాలు కూడా ఇలానే వేసుకోవాలి. ఇంకో ఇప్పుడు నూరుకొని వేసుకున్న మసాలా పొడే ఈ మటన్కి సీక్రెట్. అసలు రుచి రావాలంటేనే ఈ పొడి అయ్యింది. నువ్వు ఎంత వండినా దండగే. అసలు మొత్తం మసాలా వేసి దట్టించినాక అసలు కమ్మగా వాసన వస్తుంది, రుచి వస్తుంది. అసలు ఈ మసాలా నువ్వు ఎప్పుడైనా ఇట్లా నూరు వేసుకొని తిని చూడు, అసలు బ్రహ్మాండాలు. మటన్ అప్పుడెప్పుడో నూరు పెట్టుకొని డబ్బాలలో వేసుకున్న మటన్ ధనియాల పొడికి ఇప్పుడు నూరు వేసుకున్న మసాలా పొడికి చూడు ఎంత తేడా ఉంటుంది. అవును, కూర ఆ ముక్క కూడా చెదిరిపోకుండా ముక్కకు ఉన్న మసాలా మంచిగా కారం ఉప్పు కనిపిస్తున్న భలే ఉంది అత్తమ్మ.
ఇంకా చివరిగా కొత్తిమీర పుదీనా సన్నగా దరుముకొని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా, అవి కూడా మంచిగా కలబెట్టుకోవాలి. ఇక అయిపోయినట్టే కదా ఇక అయిపోయినట్టే. అన్నం రెడీ. అన్నం వాళ్ళైనా తినొచ్చు, చపాతీలైనా తినొచ్చు, నువ్వేదైనా రెడీ. ఒట్టి ముక్కలైనా తినొచ్చు. సింపుల్గా రెడీ అయిన మటన్ ఫ్రై. ఎంత వంట రానాలైనా చేయొచ్చు ఈ మటన్ ఫ్రైని. నేను చెప్పినట్టే చేయండి మీరు. ఎంత రుచి అంటే అంత రుచి వస్తుంది. సూపర్గా ఉంటుంది మటన్ ఫ్రై. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఇంకా 10 ముక్కలు ఎక్స్ట్రా తింటారు. అంత రుచిది, సింపుల్గా తయారు చేసుకునే మటన్ రుచిది. అట్లా కలుపుతుంటే అందరికి నోరు మరి నోరు ఊరాలి. అసలు చూస్తుంటేనే నోరు ఊరాలి కూర. అంత బాగుంటుంది. ఇక చూడు ముక్క ఎట్లా ఉడికిందో మెత్తగా. అసలు ఎంత ఫ్రై అని ఎంత మెత్తగా కూర వండినట్టు మెత్తగా ఉడికింది అత్తమ్మ. ఇట్లా అన్నం వల్ల బిసుకొని తినొచ్చు, అంత మెత్తగా ఉడికింది. అసలు ముక్క తింటుంటే కొంచెం కారం కారంగా మసాలాలు తగులుతూ సూపర్ ఉంది అత్తమ్మ. టేస్ట్ అయితే మామూలుగా లేదు.